సాయిరామ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 7:43 అండి. ఒక 15 మినిట్స్ అవుతుంది నేను నిద్ర లేచి. మా హస్బెండ్ అయితే ముందే లేచారనమాట. నైట్ మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకున్నాను కాబట్టి పెద్దగా పని కూడా ఏం లేదు. ఆ పైగా పిల్లలకి హాలిడే కదా, స్కూల్ కూడా లేదు. కానీ మా హస్బెండ్ లేచి గ్రౌండ్కి వెళ్ళిపోతారని చెప్పి 7:30కి అలా లేచి పాలైతే వేడి చేసి ఆయన వరకు ఇచ్చేసి పిల్లలకి పక్కన పెట్టేసి నేను కొంతసేపు అటు ఇటు తిరగడము, జస్ట్ ఫోన్ చూడడము అలాంటివి చేశానండి. పిల్లలైతే ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నారు. మా ఇంటి కిందే గ్రౌండు, మా ఇంటికి దగ్గరలోనే మెయిన్ రోడ్డు ఉందండి. నేను ఎంత కామ్గా ఉందాం అనుకున్నా సౌండ్ మాత్రం డిస్టర్బెన్స్ అనేది వస్తూనే ఉంటుంది. దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేనేం చేయలేకపోతున్నాను. గ్రౌండ్లో పిల్లలు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. పైగా హాలిడే కదా, అసలు ఈరోజు ఖాళీ లేదు గ్రౌండు. మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ కూడా అది వెళ్తూనే ఉంటాయి కదా. సో అవి నా దగ్గర నేను కంట్రోల్ అయితే ఆ సౌండ్స్ చేయలేను కదా, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూనే ఉంటాయి నా మాట వెనకాల మీకు. ఓకే, అలా అయితే ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదండి. వాళ్ళు ఎప్పుడు 9:15కి 9:30కి లేచారు. ఆ లేచిన వెంటనే వాళ్ళకి బ్రష్ చేయించేసి వాళ్ళు ఎగ్ దోశ అడుగుతున్నారండి ఎప్పటి నుంచో. పాపం సర్లే స్కూల్ కూడా లేదు, వెన్స్డేనే కదా, మళ్ళీ థర్స్డే ఎగ్ తినము ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే వాళ్ళకి ఎగ్ దోశ వేసి ఇచ్చేసాను. వాళ్ళకి వేసి ఇచ్చి నేను కూడా బ్రష్ చేసుకుని టిఫిన్ అయితే చేసేసాను. మా హస్బెండ్ లేట్గా వస్తారు, ఆయన టిఫిన్ టైంకి రారు. ఒకవేళ ఆ టిఫిన్ టైం దాటిపోయినా బయట చేసేస్తారనమాట. వాళ్ళ గ్రౌండ్లో వాళ్ళందరూ కలిసి చేసేస్తారు. ఇంకా పిల్లల్ని అయితే చదివించడానికి కూర్చోబెట్టాను. వాళ్ళు చదివిస్తూ నేనైతే ఇక రైస్ పెట్టానండి. పవర్ ఆఫ్ అయిపోయింది. అసలు చాలా టైం పవర్ అయితే రాలేదు. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయిందేమో అనుకున్నాను. ఎప్పటికో 1:30కి 1 o'clockకి అలా వచ్చిందనమాట. ఇంకా పక్కన రైస్ పెట్టాను, ఒక పక్కన ఆలు కుక్కర్లో పెట్టేసి బంగాళదుంప టమాటా వండుదామని కట్ చేసి పెట్టుకున్నాను. పిల్లలైతే చదివిస్తున్నానండి. బాబు ఓన్గా చదువుకుంటాడు, అన్నీ చక్కగా రాసుకుంటాడు, డౌట్ వస్తే అడుగుతాడు. మా పాప ఉందంటే అసలు ఎన్ని నాటకాలు వేయలేయో అంత నాటకాలు వేస్తుంది. మహానటి సావిత్రి టైప్ అనమాట అంటారు కదా. ఇంకా పిల్ల ఎదురుగుండా కూర్చోబెట్టుకుని నేనైతే దుంపలు ఉడికిపోయినాయి వాటి పొట్టు తీస్తూ పేపర్ అయితే చదివిస్తున్నాను అనమాట. కుక్కర్లో వాటర్ కూడా అయిపోయినాయి. మా పాప దగ్గర కూర్చుంటే వెనకాల ఏ పని అవుతుందో కూడా ఉండదన్నమాట, మర్చిపోతాం. అలాగే ఆలు కొంచెం అడగంటింది. ఇంకా పిల్లకి వర్క్ అయితే ఇచ్చేసి వచ్చి ఆలు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు. పిల్లలు వండమన్నారు, ఆలు టమాటా ఇష్టం అని చెప్పేసి బంగాళదుంప టమాటా వండుతున్నాను అనమాట. ఇంతకు ముందైతే నేను బంగాళదుంప ఫ్రైలా చేసేదాన్ని. బంగాళదుంప ఉడకపెట్టేసి తాలింపు వేసి ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి పైన పొడి మసాలా చల్లి ఫ్రై చేసేదాన్ని. ఈ మధ్య ఆలు టమాటా కూడా సేమ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆలు టమాటా లాగా వండుతున్నాను, కర్రీలాగా. అయితే మేము ఇంకా లంచ్ కూడా అయిపోయిందండి పవర్ వచ్చే టయానికి. ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఏం చేసామంటే, మేము మొన్న మూర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, వెళ్ళొచ్చామని చెప్పాను కదా, అప్పుడు పావు బాజీ మసాలా ప్యాకెట్ అని అనుకున్నానండి. నేనైతే అది అట్టపెట్టెలో ఉంది కదా, నాకు తెలియలేదు, మసాలా అనుకొని తీసుకున్నాను. తీరా ఇంటికి వచ్చి చూస్తే అదేమైందనేది నాకు ఆశ్చర్యం వేసింది. అసలు బాబోయ్ ఏంటిది ఇలా అని చెప్పని అనుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి పిల్లలకి ఎప్పుడు పెట్టానండి బయట, వేరి ఇలా ఫ్రీజర్ చేసేవి పెట్టాను. కానీ మొన్న బయటకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ అడిగితే బాగోవమ్మ, వాటర్ మంచి వేయరు, వద్దులే అని చెప్పేసి చేసుకుందాం అనుకుని తీసుకొచ్చాము ఈ ప్యాకెట్. ఓపెన్ చేసిన తర్వాత షాక్ అయిపోయానండి. అది మసాలా ప్యాకెట్ ఏమో అనుకున్నాను, కానీ మసాలా ప్యాకెట్ కాదు. ప్రెస్ చేస్తే ఏదో జెల్లీ లాగా తగులుతుంది, ఏంటిది మెత్తగా ఉంది అని మా హస్బెండ్ అడుగుతున్నాను. నేను చూద్దాం, నాకు తెలియదు కదా, ఓపెన్ చేశాను అన్నారు. సర్లే అని ఇంకా ఆయన వచ్చారనమాట నాతో పాటు. సరే ఓపెన్ చేయి చూద్దాము అని చెప్పేశారు. ఆనియన్ అయితే కట్ చేసి ఇచ్చాను. అది ఇన్స్టెంట్ మీల్ అంటండి, రెడీ టు మీల్ అంట, రెడీ టు ఈట్ అంటే అప్పటికప్పుడు వెచ్చపెట్టుకుని తినేయడమేనంట. సరే ఏముందా అని చెప్పేసి ముందు నేనైతే ఏమనుకున్నానంటే, మనము వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి బాయిల్ చేసి స్మాష్ చేసుకొని చాట్ లాగా దాన్ని మసాలాలు అవన్నీ వేసి చేసుకోవాలేమో అనుకున్నాను. కానీ ఇందులో ఏంటంటే ఆల్రెడీ వండేసే ఉందన్నమాట. అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి పౌడర్స్ మసాలాలు అన్నీ వేసి దాని మీద ఉందన్నమాట. ప్యాకెట్ వెనకాల రాసుంది జస్ట్ హీట్ అండ్ ఈట్ అని చెప్పి రాసుంది. ఈ పేస్ట్ అంతా మనం హీట్ చేసుకుని ఇంకా బన్స్ ఫ్రై చేసుకొని తినేయడమేనా అనుకుని ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి జస్ట్ ఆనియన్స్ వేస్తే బాగుంటుందని ఆనియన్స్ వేసి ఈ కర్రీ గ్రేవీ అనేది మొత్తం ఆ ప్యాన్ మీద ఆనియన్స్లో వేసేసాము. ఆనియన్స్లో వేసి ఫ్రై చేసి పక్కనైతే పెట్టామండి. అలా ప్యాన్ మీద వేసేసరికి సేమ్ బయట మనకి పావుబాజీ
బండి దగ్గర ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది ఫ్లేవరు, స్ట్రక్చరు, ఫ్లేవరు మొత్తం సేమ్ అలాగే ఉందన్నమాట. ఓకే, ఇది ఈ టైప్ అనమాట. అయితే వండే పని లేకుండా పోయిందని అనుకున్నాను, కానీ నాకు అంత మనసుకి టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో ఇలా వండి పెట్టిన ఫ్రీజర్లోవి తినడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు. నేను ఇంకా మొత్తం కట్ చేసుకోవాలేమో అనుకుని ఆలు, బఠానీ ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. కట్ చేసిన తర్వాత చూస్తే ఏముంది, ఇదంతా ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఇలా ఫ్రై కొంచెం హీట్ చేసుకొని తినడమే అనిపించి ఇంక అవన్నీ పెట్టేశాను. ఇంకా చేసేదేముంది, ఇలాగే చేసుకుని తిందాము ఈసారికి. ఇంకెప్పుడు ఇలా తేకూడదు, మనం పౌడర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చిన్న ప్యాకెట్ అయినా తెచ్చుకుని ఇంట్లో కర్రీస్ అన్నీ కట్ చేసుకుని చేసుకుందామని అయితే అనుకున్నాము. నాకు సరే ఓకే అని ఓకేగా తిన్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, బట్ ఏంటంటే ఇలా ఫ్రీజర్వి నాకు అంత ఇష్టపడను అనమాట. కొంచెం పని శ్రమ అయినా కూడా కట్ చేసి చేసుకుని అప్పటికప్పుడు బాయిల్ చేసుకుని వండుకుని తినడమే నాకు ఇష్టము. అలా పిల్లలకి పెట్టడం కూడా అలాగే ఇష్టము. ఇలాంటివి అంత అయితే నేను ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఇంకా కర్రీని అంతా అలా హీట్ చేసి మొత్తం ఇదయ్యే వరకు తీసి గిన్నెలో పెట్టుకుని ఈ ప్యాన్ మీదే మళ్ళీ పావు బజ్జీ బన్స్ ఉంటాయి కదా, అవి మిడిల్కి కట్ చేసుకొని కొంచెం కాస్త గీ ఇంట్లోనే వేసాను. క్యూబ్స్ అయిపోయినాయి, అమూల్ క్యూబ్స్ తేలేదు. అవి మామూలు గీ వేసే రోస్ట్ చేసామన్నమాట. రోస్ట్ చేసి తీసేసి ఇంకా ఆనియన్ ఒకటి కట్ చేయాలి. ఆల్రెడీ వేసాం కదా, అందుకే ఆనియన్ ఇంకేం వేయలేదు. జస్ట్ రోస్ట్ చేసి లెమన్ అయితే వేసుకున్నాము. ఈలోపు చదవమంటే మా పిల్లలు వచ్చి 100 సార్లు చూసి వెళ్తున్నారు అయిందా అని. సర్లే ఇంకా మీకు ఇక్కడ ఇలా జరుగుతుంటే ఇంకా చదువు మీద ఏం శ్రద్ధ ఉంటుందిలే అని చెప్పేసి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. మార్నింగ్ మొత్తం చదివించాను, మా బాబు బాగా చదివాడు. పాప మాత్రం కొన్ని నాటకాలు వేసింది. ఇంకా అంతే సంగతులు. సరే హాలిడే కదా, స్కూల్ ఉన్నప్పుడు ఎడితిరిగి ఇంత ప్రాసెస్ చేసి పెట్టడం అన్నీ చెప్పాను కదా, ముందు ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది చూస్తే అసలు అంతలో పావు వంతు కూడా లేదు. బట్ ఏంటంటే సర్లే ఇంకెడితిరిగి స్టార్ట్ చేసాము, పిల్లలకు కూడా చెప్పాము, వాళ్ళు ఫీల్ అవుతారు పాపం ఇప్పుడు ఇది ఇలా అంటే అని చెప్పేసి కామ్గా దాన్నే చేసేసి వాళ్ళకైతే పెట్టామన్నమాట. బాగుంది, టేస్ట్ బాగానే ఉంది. ఈ బ్రెడ్ కూడా తెచ్చే చాలా రోజులు అవుతుంది, మళ్ళీ పాడైపోతుంది అని చెప్పేసి ఉన్నవన్నీ కూడా చేసేసామన్నమాట. నేను ఇంకొకసారి ఎప్పుడైనా సరే పావుబాజీ గ్యారంటీగా నేను ఇంట్లో చేసుకుని మీ అందరికీ చూపిస్తాను. గ్యారంటీగా నేనే చేస్తాను. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేసి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను అనమాట. ఇలా మాత్రం ఇన్స్టెంట్ ఫుడ్ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. నేను తెప్పించను, అసలు నాకు తెలిస్తే అక్కడే వద్దనేదాన్ని, జస్ట్ మసాలా అనుకుని నేను తెచ్చాను అనమాట. ఇలా అయితే నేను ఎప్పుడు రిఫర్ చేయనండి వీటికి. సో ఇక్కడైతే బన్స్ అయితే మొత్తం హీట్ అయిపోయిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. ఇంకా పిల్లల్ని పిలిచాను, దెబ్బకి వచ్చేస్తారు. బుక్స్ తీయమంటే తీరు కానీ క్లోజ్ చేయమంటే నెంబర్ 1గా క్లోజ్ చేస్తారు. సర్లే ఇంకెందుకు వాళ్ళని బాధపడడం అని చెప్పేసి వాళ్ళకైతే ఇలా సర్వ్ చేశాను. ఆనియన్ కర్రీ 2 బన్స్ కింద వచ్చాయి. మా హస్బెండ్ తినేసి గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారండి ఈవినింగ్. ఇంకా పిల్లలు కూడా తిన్నారు. పిల్లలు కూడా తినేసిన తర్వాత ఇంకా మళ్ళీ మన ఇంట్లో మన పని మనకు తెలిసిందే కదా. నేను టేస్ట్ చూశాను, బాగుంది, సేమ్ బయటలానే ఉంది, బాగుంది, కానీ మనసుకి తృప్తి అనిపించలేదన్నమాట. ఎందుకు రాలేదన్నమాట. ఎందుకంటే అన్నీ చేసుకున్న దారి వేరు, ఇన్స్టెంట్ది వేరు కదా. వీళ్ళకి ఏది పెట్టినా నచ్చుతుందండి. పిల్లలు ఎందుకు బాగుంటుంది అంటారు, వాళ్ళకైతే మంచి ఫుడ్ పనికిరాదు, కానీ ఇలాంటివన్నీ బాగా పనికొస్తాయి. సో కిచెన్ అయితే ఇలా ఉండిపోయిందండి. ఎక్కడక్కడ సర్దుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి. పని అంతా అయిపోయింది. మొత్తం అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా నైట్కి కొంచెం బంగాళదుంప టమాటా కర్రీ ఉంది, ఇంకా అలా సరిపెట్టేస్తే ఈ నైట్కి అయిపోతుందన్నమాట. సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈరోజుటండి మా పావుబాజీ హిట్టా ఫట్టా అనేది మీరే చెప్పండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేసి చూపిస్తానండి మీ అందరికీ. ఇదండి ఈరోజుటి వీడియో. జస్ట్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఓం సాయిరామ్.